భార్గర్ విడిదింట్లో నలుగురు సమావేశమయ్యారు. శుభంకరి పృథ్వీతో గోవా విశేషాలు చెప్పింది. తర్వాత అచిరేకర్ దగ్గర సేకరించిన సమాచారమంతా చెప్పింది. మిస్టర్ పృథ్వీ, డాక్టర్ సునీల్ వర్మ డబ్బు తీసుకుని హత్య చేశాడని మనం వాదించొచ్చు, రసనపై నుంచి కేసుని డైవర్ట్ చేయడానికి. కానీ మన వాదన నిలబడదు. ఎందుకంటే అది రొటీన్ బిజినెస్ డీలింగ్ కాబట్టి. అంతేనా? అంతే మిస్టర్ పృథ్వీ. కానీ ఒక విషయం రూఢీగా తెలిసింది. ఏంటది పృథ్వీ? సుఖి అడిగింది. డాక్టర్ వర్మ జగ్గారాయిని ఏజెంట్ అని. అంటే? అంటే ఏముంది సుఖీ, నీకిది రొటీన్ బిజినెస్ ట్రాన్సాక్షన్గా కనిపించొచ్చు, కానీ నా కంటికి కమిషన్ వ్యాపారంలా కనిపిస్తోంది అన్నాడు పృథ్వీ. కమిషన్ వ్యాపారమా? అవును. డాక్టర్ వర్మ సంవత్సరానికి ఒకసారి గాని, అప్పుడప్పుడు 2 సార్లు గాని ఫారెన్ వెళ్ళొస్తుంటాడు. అవునా రసనా? అడిగాడు పృథ్వీ. అతను ఫారెన్ నుంచి తిరిగొచ్చినప్పుడల్లా అతనికి 10 లక్షల చెక్కు దొరుకుతూ ఉంటుంది. దానిని బట్టి ఇది కమిషన్ వ్యాపారం అని తెలియడం లేదు? అర్థమైంది పృథ్వీ. డాక్టర్ వర్మ పౌరాల్ని తీసుకెళ్లి ఫారెన్లో వదిలేసి వస్తున్నాడంటావు. జగ్గారాయుడి కింద ఏజెంట్ పనిచేస్తున్నాడని అంటాను. అతని ఫారెన్ ట్రిప్లన్నీ చెక్ చేయగలిగితే అతను వెళ్ళేటప్పుడు జంటగాను, వచ్చేటప్పుడు సింగిల్గాను వస్తున్నాడని తెలుస్తుంది. ముగ్గురి ముఖాల్లోనూ నిశ్శబ్దం అలుముకుంది. రసన, డాక్టర్ వర్మ లాస్ట్ టైం ఫారెన్ ఎప్పుడు వెళ్ళొచ్చాడో తెలుసా? తెలుసు. ఏప్రిల్ 6వ తేదీన వెళ్ళి తిరిగి 9వ తేదీన వచ్చారు అంది రసన. విన్నావా సుఖీ? జగ్గారాయుడు చెక్కుని ఏప్రిల్ 10న ఇష్యూ చేశాడు. 12వ తేదీన అతని అకౌంట్లో క్రెడిట్ అయింది. అతనికి 10 లక్షలు దొరికినప్పుడల్లా ఇలాంటిదే ఏదో ఒక ఫారెన్ ట్రిప్ చేసి వచ్చి ఉంటాడని తెలుస్తోంది అన్నాడు పృథ్వీ. అతని యాత్రా విశేషాలు తెలుసుకోవడం చాలా కష్టం మిస్టర్ పృథ్వీ. 1-2 ట్రిప్పుల గురించి కనుక్కుని లాభం లేదు. గత 5 ఏళ్లుగా అతని యాత్రా వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు బయటకు తీయాలి. ఇటువంటివి పోలీసులే చేయగలరు అన్నాడు విజయ్. పోలీసులే కాదు, మనం కూడా చేయొచ్చు. కానీ మన కేసుకి సంబంధించినంతవరకు ఇదెంత ఉపయోగపడుతుందో చెప్పలేను. నిజమే, మనకి అది ఉపయోగపడదు. దానివల్ల డాక్టర్ సునీల్ వర్మది అన్యాయార్జిత అని రుజువు చేయొచ్చు, కానీ హత్యతో సంబంధం ఉందని గాని, హంతకుడని గాని రుజువు చేయలేం. రసన, నీకు డాక్టర్ సునీల్ వర్మ కారు డ్రైవర్ తెలుసా? రసన వైపు చూసి అడిగాడు పృథ్వీ. అతనికి రెగ్యులర్ కారు డ్రైవర్ లేడు పృథ్వీ. డిస్పెన్సరీకి అతను స్వయంగా డ్రైవ్ చేసుకుని వస్తాడు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు అంబులెన్స్ డ్రైవర్లని పిలుస్తాడు. వాళ్ళకి సర్వీసు ఛార్జ్ ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళు సంతోషంగా అతని పని చేసేస్తారు. అతని రీసెంట్ ఫారెన్ ట్రిప్కి ఏ డ్రైవర్ వెళ్ళాడో తెలుసా? అడిగాడు పృథ్వీ. జాన్ వెళ్ళాడు. అతని నెంబర్ నాకు తెలుసు. ఫోన్ చేసి ఏమడగాలి? డాక్టర్తో పాటు ఎవరెవరు వెళ్ళారో అడుగు. రసన జాన్కి రింగ్ చేసి అట్నుంచి హలో అని వినబడగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసింది. హలో జాన్ బాయ్, నేను సిస్టర్ రసనని మాట్లాడుతున్నాను. చెప్పండి సిస్టర్, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను జాన్ బాయ్. మీ దగ్గర నుండి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి సిస్టర్, ఏం కావాలి? అడిగాడు జాన్. ఏప్రిల్ 6వ తేదీన డాక్టర్ సునీల్ వర్మను ఎయిర్పోర్ట్కి మీరే తీసుకెళ్లారు కదూ? అవును సిస్టర్. అతనితో పాటు ఇంకొక మేడం గారిని ఎయిర్పోర్ట్లో దిగబెట్టాను. తిరిగి 9వ తేదీన ఎయిర్పోర్ట్కి అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారా? అడిగింది రసన. వెళ్ళాను సిస్టర్, ఆయన ఒక్కరే తిరిగొచ్చారు. థ్యాంక్స్ జాన్బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. మీ ఊహ నిజమైంది మిస్టర్ పృథ్వీ అన్నాడు విజయ్ మెచ్చుకోలుగా. పృథ్వీ ఊహలెప్పుడు నిజమవుతాయి అంది సుఖీ. కాని సుఖీ, ఇది మనకెలా ఉపయోగపడుతుంది అన్న విజయ్ మాటల్లోని సుఖీ అన్న సంబోధన గమనించారు పృథ్వీ, రసన. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అది చూసిన సుఖీకి చిర్రెత్తుకొచ్చింది. ఏ రసన, ఎందుకే నవ్వుతావు? అంది. నువ్వు విజయ్ కశ్యప్ ధుమాల్ గారిని విజయ్ అని ఫస్ట్ నేమ్తో ఇప్పటివరకు పిలిచావు. విజ్ అని ఎప్పుడు పిలుస్తావోనని అంది రసన. లేదే, అలాంటిదేదీ లేదు అంది సుఖీ. అవునే, ప్రస్తుతం అలా పిలవడం లేదని నాకు తెలుసు. తొందరలోనే పిలుస్తావేమోనని అనిపించిందే. ఏమంటావు పృథ్వీ? అంది రసన కొంటిగా. అదంతా గమనించిన విజయ్ కలగజేసుకున్నాడు. మిస్ రసన, మిస్టర్ పృథ్వీ, నథింగ్ సీక్రెట్. నేను శుభంకరి పెళ్లి చేసుకోబోతున్నాం. ఎప్పుడు? ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఈ కేసు పూర్తే రసనగారు బయటపడ్డాక అన్నాడు ధుమాల్. శుభంకరికి విజయ్కి శుభాకాంక్షలు తెలిపారు పృథ్వీ, రసనలు. పృథ్వీ, ఈ కేసు గెలిచి నేను బయటపడగలనా అని అడిగింది రసన. తప్పకుండా రసన, నువ్వు నేరం చేయలేదు కాబట్టి బయటపడతావు అన్నాడు పృథ్వీ. రసన, మీరు నాతో ఒకసారి నా ఆఫీస్కి రావాలి. కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేయాలి అన్నాడు విజయ్ లేచి నిలబడి. అలాగే పదండి అంటూ పృథ్వీ, సుఖీ, నేను విజయ్ గారితో వెళ్ళొస్తాను అని బయలుదేరింది.
పృథ్వీ, సుఖి ఇద్దరే మిగిలారు ఆ ఇంట్లో. పృథ్వీ దీర్ఘాలోచనలో మునిగాడు. సుఖి చాలాసేపు అతని వంక చూస్తుండిపోయింది. పృథ్వీ, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. సమస్యకి పరిష్కారం వెతుకుతున్నాను. ఏంటా సమస్య? ఇప్పుడున్నది ఒకే ఒక్క సమస్య సుఖి, రసన విడుదల సమస్య అన్నాడు పృథ్వీరాజు. సుఖి మౌనం వహించింది. పృథ్వీ ఎంతో కష్టపడి సేకరించిన అనుమానితుల జాబితా అంతా గాలికి ధూళెగిరినట్లు ఎగిరిపోయింది. మోహన్, సుజన, బావమరిది, జగ్గారాయుడు, డాక్టర్ వర్మ ఎవరూ తర్కానికి నిలబడ్డం లేదు. పాపం పృథ్వీ, రసన జీవితంలో వచ్చిన ఈ పెను తుఫాన్ నుంచి ఆమెనెలా తప్పించగలడు? ఉన్నట్లుండే అన్నాడు పృథ్వీ. సుఖి, సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి నీకేమైనా తెలుసా? అడిగాడు పృథ్వీ. తెలుసు పృథ్వీ, మెదడు యొక్క మేధాశక్తికి పొదును పెట్టి దాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడే సమ్మోహన క్రియది అంది సుఖి. అవును, ఇప్పుడు నేనదే చేయబోతున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి. నీ మెదడుతో నేను ఆలోచించి నా మెదడుకి పొదును పెట్టుకుంటాను. సుఖీకి అర్థం కాలేదు. అయినా సహాయం చేయడానికే నిశ్చయించుకుంది. అలాగే పృథ్వీ, ఏం చెయ్యాలో చెప్పు. దీపాలన్నీ ఆరిపోయి ఈ గదిలో చిన్న ప్రమిద వెలిగించు. ప్రమిదకి ఎదురుగా కుర్చీ వేసుకుని రిలాక్స్డ్గా కూర్చో చెప్పాడు పృథ్వీ. సుఖి అలాగే చేసింది. వచ్చి కూర్చుంది. సుఖి, దీపం వైపు ఏకాగ్రతతో చూడు. నేను ఎక్కడ ఉన్నాననేది నీకు అనవసరం. కేవలం నా మాటలు విను. నేను అడగబోయే చిన్న చిన్న సమస్యలకి ఎన్ని రకాల సమాధానాలు ఇవ్వగలవో ఆలోచించియ్యి. అంటే ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ ఆప్షన్స్ సజెస్ట్ చెయ్యి. నేను అడుగుతూ ఉంటాను, నీకు అర్థమైపోతుంది. సరే అంటూ సుఖి దీపంపైన దృష్టి కేంద్రీకరించింది. పృథ్వీ కంఠం వినిపించింది. సుఖి, మొదటి ప్రశ్న విను. ఉరుములు మెరుపులతో వర్షం జోరుగా కురుస్తోంది. కరెంటు పోయి దీపాలు ఆరిపోయాయి. కారణాలు చెప్పు. ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభం పడిపోయి ఉంటుంది అంది సుఖి. ఇంకా పిడుగుపడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఉంటుంది. ఇంకా ముందు జాగ్రత్త కోసం ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఆపేసి ఉంటారు అంది శుభంకరి. ఇంకానా? అవును, తీవ్రంగా ఆలోచించు. ఇంతవరకు చెప్పినవి కామన్ ఆప్షన్స్. అవి కాక ఇంకేమైనా ఉన్నాయా? సుఖి ఆలోచించి దీపం వైపు చూస్తూ కొంతసేపటి చెప్పింది. ఆ ఇంట్లోనే ఫ్యూజు పోయుండొచ్చు అంది. రైట్. ఇప్పుడు మరో సమస్య విను. ఒక విద్యార్థి స్కూల్ ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్ళాడు. కౌంటర్ దగ్గరకు వచ్చి చూసేసరికి అతని జేబులో పర్సు లేదు. దారిలో పిక్ పాకెట్ అయి ఉండాలి. ఇంకా పర్సు దారిలో పడిపోయి ఉండొచ్చు. ఇంకా ఇవి కాక ఇంకేమిటి? ఆలోచించు. సుఖి తిరిగి దీపాన్ని చూస్తూ ఆలోచించింది. కొంతసేపటి తర్వాత అతను ఇంటి దగ్గరే పర్సు మర్చిపోయి ఉండొచ్చు అంది శుభంకరి. రైట్. ఈసారి ఇంకో సమస్య విను. చిలక పంజరంలోంచి పారిపోయింది. కారణాలు ఏమేమి ఉంటాయి? పంజరం తలుపు తీసి ఎవరో తప్పించుంటారు. ఇంకా ఆహారం ఇచ్చిన తర్వాత పంజరం తలుపు వేయడం మర్చిపోయి ఉంటారు అంది సుఖి. ఇంకా పారిపోవడానికి చిలక చేసిన ప్రయత్నం ఫలించుంటుంది అంది శుభంకరి. రైట్. ఇప్పుడు ఆఖరి సమస్య విను. ఒక రోగి మెడిసిన్ ఓవర్డోస్ వల్ల మరణించాడు. కారణాలు? ఎవరో ఓవర్డోస్ ఇచ్చి చంపేసి ఉంటారు. డాక్టర్ లేదా సిస్టర్ అజాగ్రత్త వల్ల ఓవర్డోస్ అయి ఉండొచ్చు. ఇంకా రోగి డిప్రెషన్లో తనకు తానే ఓవర్డోస్ తీసుకుని ఉంటాడు అంది శుభంకరి. ఇంతలో ఇదేంటి, ఏం చేస్తున్నారు మీరు? ఇల్లంతా చీకటిగా ఉందే అంటూ వచ్చిన రసన ఆ గదిలో లైటు వేసింది. ఇదేంటి, ప్రమిద వెలుగుతోంది, కరెంటు పోయిందా అని అడిగింది. సుఖి, పృథ్వీ ఇద్దరూ చిరునవ్వు నవ్వారు. అవును రసన, నువ్వొచ్చి లైట్ వేసి ఎన్లైట్ చేశావు అన్నాడు పృథ్వీ. ఇంట్లో తక్కిన దీపాలు కూడా వేయి. రసన మిగతా రూముల్లో లైట్లు వేసింది. కరెంటు పోయింది సరే, ఈ స్విచ్లన్నీ ఆఫ్ పొజిషన్లో ఎందుకున్నాయి అనుకుంది. ఏంటో వీళ్ళకి రాను రాను మతిపోతోంది అని సమాధానపడింది. ఆ గదిలో సుఖి పృథ్వీని అడిగింది. పృథ్వీ, గాట్ ఎనీథింగ్ అని. ఎస్ అన్నాడు పృథ్వీరాజ్ ఎంతో నమ్మకంతో. నువ్వే చూస్తావుగా త్వరలో అని. తోపూరు ప్రశాంతమైన ఒక గ్రామం. గ్రామానికి క్రోసెడు దూరంలో ప్రకృతి నిర్మితమైన దుర్గం ఉంది. దానిని తీర్చిదిద్ది మానవుడు పటిష్టమైన దుర్గరాజంగా మార్చివేశాడు. దుర్గం చుట్టూ అగడతలు తవ్వున్నాయి. అగడతల్ని జలవంతం చేస్తున్నాయి కొండవాగులు. మధుర, జింజి, తంజావూరు సంస్థానాలకి సరిహద్దుగా ఒక కోణభాగమంది దుర్గం నిర్మాణమైంది. ఈ దుర్గం వేలూరు సంస్థానం యొక్క చివరి కోసన ఉంది అనొచ్చు. ఈ దుర్గం చరిత్రలో అతి ప్రధానమైన తోపూరు యుద్ధానికి కేంద్రస్థానమైంది. ఒక వేగులవాడు చేతులు కట్టుకుని నిటారుగా నిలబడున్నాడు.
విజయనగర సామ్రాజ్య ప్రతినిధి గొబ్బూరి జగ్గారాయుడు వానిని చూసి ఇలా ప్రశ్నించాడు. సోమయ్య, నీ వేగు విశేషాలేమిటి అని. మహాప్రభో, తోపూరు గ్రామాన్ని, దుర్గం చుట్టుపక్కల నిదానంగా అంతా గమనించాను. అతని వెనక నిలబడున్న వేగుల వాళ్ళు ఏలకో తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. విజయనగర సైనిక స్కందారావం తోపూరికి 5 క్రోసుల దూరంలో నిర్మాణమై ఉంది. సైనిక శిబిరాలు వలయాకారంగా కట్టబడున్నాయి. చుట్టూను సాయుధులైన అశ్వికులు అప్రమత్తతతో కాపలా కాస్తున్నారు. మధ్య భాగంలో ఉంది సర్వసేనాధిపతి గొబ్బూరి జగ్గరాయుని శిబిరం. అక్కడే పైన ఉదహరించిన సమావేశం జరుగుతోంది. సోమయ్య అనుచరుల నవ్వుని రాజప్రతినిధి గమనించకపోలేదు. వేగులో ఏదో వింత విశేషాలుండొచ్చు అని తలంచాడతను. నీ వేగుని వినకోరుతున్నాను అన్నాడు. ఏలిక, తోపూరు దుర్గానికి 25 బురుజులున్నాయి. ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క ఫిరంగి అమర్చబడింది. డచ్చివారి దళపతి హోమ్స్ అనే ఆయన ఆధిపత్యంపై ఫిరంగి దళం ఉందని తెలిసింది. దుర్గం యొక్క అగడతలు ఏనుగు ముంపు నీటితో ఉన్నాయి. దుర్గంలోని సేనకంతటికీ సామంతరాజు విజయకేసరి సేనాధిపతిగా ఉన్నారట. తంజావూరు నుండి 2 రోజుల కిందట విస్తారమైన సైన్యం తోపూరు దుర్గానికొచ్చిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. తంజావూరు సేనకి అధిపతి ఎవరో తెలిసిందా? అడిగాడు రాజప్రతినిధి. తంజావూరు మహామంత్రి గోవింద దీక్షితుని పర్యవేక్షణ కింద యువరాజు విజయరాఘవ నాయకుని ఆధిపత్యంపై సైన్యం వచ్చిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. సరి, ఇంకేమైనా విశేషాలున్నాయా? లేవు మహాప్రభో, నువ్వు వెళ్ళవచ్చును. సోమయ్య 2 గజాలు వెన్ను తిప్పకుండా నడిచి అక్కడ వెనుతిరిగాడు. వాని అంగరాకపై కొన్ని అక్షరాలు కనిపించే జగ్గరాయునికి. సోమయ్య, గద్దించాడు జగ్గరాయుడు. మహాప్రభో అని ఆగిపోయాడు సోమయ్య. రాజప్రతినిధి లేచి సోమయ్యని సమీపించి వాని వీపుపై రాయబడున్న అక్షర పంక్తులను చూశాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. అంతక జగ్గారాయ, ఇప్పుడైనా మించిపోలేదు. వెంటనే మమ్మల్ని శరణు పొందు. నీకు గాని నీ వేశ్యాపుత్రునికి గాని ప్రాణభయం ఉండదు. లేదంటివా నిన్ను చీల్చి చెండాడేంతవరకు మా తంజావూరు ప్రభుత్వం నిద్రపోదు. సర్వసేనాధిపతి విజయరాఘవ నాయకుడు. ఎవరిలా రాశారు? చింతనిప్పుల వలె కళ్ళు చేసుకుని అడిగాడు జగ్గారాయుడు. సోమయ్య తనకి తెలీదని తెల్లముఖం వేశాడు. ఏలిక, నిన్న రాత్రి మేమందరం తోపూరు గ్రామంలోని రచ్చసావిట్లో పడుకున్నాం. అక్కడే ఎవరో రాసుంటారు అన్నాడొక వేగులువాడు. అయితే ఇంతసేపు మీరెవరూ దాన్ని చూడనేలేదా? అడిగాడు జగ్గారాయుడు. లేదు ప్రభో, తమతో సోమయ్య మాట్లాడుతున్నప్పుడే చూశాం అన్నాడు సోమయ్య అనుచరుల్లో ఒకడు. మీరందరూ వట్టి సొంటలు. మీరు వేగుకి పనికిరారు. మీకందరికీ 3 రోజులు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. వెళ్ళిపోండి అని ఉరిమాడు జగ్గారాయుడు. తోపూరు దుర్గంలో ఆ రోజు చాలా అలజడిగా ఉంది. జగ్గారాయుడు తన సైన్యాన్ని 5 క్రోసుల దూరంలో ఉంచినట్లు వేగుకు తెలిసింది. వెంటనే గోవింద దీక్షితులు దండనాథుల సభ కావించాడు. అందరి సమక్షంలోనూ అన్నింటిలోనూ ఆరితేరిన ఆ వయోవృద్ధుడిలా చెప్పాడు. తంజావూరు వీరులారా, వేలూరు వీరపురుషులారా, జగ్గారాయుడు మన సమీపానికి వచ్చున్నాడు. అతని సైన్యం 25,000 వరకు ఉంటుందని వేగులవారి కథనం. జగ్గారాయుడు మహావీరుడు. యుద్ధముఖంలో అతని పరాక్రమం అకుటితంగా ఉంటుంది. కాని అతనికి యుద్ధతంత్రంలో శిక్షణ లేదు. భీముడి వలె పరాక్రమించగలడే గాని దృష్టద్యుమ్నుని వలె వ్యూహరచన జ్ఞానం అతనిలో మృగ్యం. మనం ఈ సమయంలో ఆచరించదగిన విధానాన్ని నాకు తోచిన విధంగా చెప్తున్నాను. మీరందరూ బాగా ఆలోచించి ఒక తీర్మానానికి రావలసిందని కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో ఉభయపక్షాల్లోని సాధక బాధకాల్ని బాగా చర్చించుకోవడం అవసరం. యుద్ధం సందర్భాన్ని అనుసరించి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మ సంరక్షణ పూర్వకమైన యుద్ధం, రెండవది పరబల విచ్ఛేదన పూర్వకమైన యుద్ధం. ఈ రెండింటిలో మనం ఆచరించదగింది ఏది? ఈ విషయాన్ని మనం చర్చించుకోవాలి. మన సైన్యం 15,000 ఉంది. శత్రువుల సైన్య బలంలో మనల్ని మించున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాచమనాయకుడు సరిహద్దుల ప్రాంతం నుండి బయలుదేరినట్లు నమ్మకమైన వార్తొచ్చింది. ఈ పాటికి మన మహారాజు తిరుచినాపల్లి దుర్గాన్ని ముట్టడించే ఉంటారు. యుద్ధంలో అపజయమన్నదెరుగని మన మహారాజు శీఘ్రకాలంలోనే మధుర జింజినాయకుల మదాన్ని అణిచివేయగలడని నాకు దృఢ నమ్మకముంది. మనం యాచమనాయకుని కోసం ఎదురుచూస్తూ కోటని సంరక్షించుకోవడమా లేక శత్రువుపై దండయాత్రని సాగించడమా అన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచించండి. దండయాత్ర సాగించే పక్షంలో దానికి తగ్గ ఉపాయాన్ని కూడా చెప్తున్నాను, వినండి. మన అశ్వదళంతో పాటు కొంత సైన్యాన్ని ఈ రాత్రే మన దుర్గంలోంచి తరలించి పక్కనున్న మహారణ్యంలో నిలిపుంచాలి. తర్వాత రణబేరిని మ్రోగించి ఫిరంగుల్ని పేల్చాలి. శత్రువులు మన కోటని విధ్వంసం చేయడానికి పూనుకున్న అదను చూసుకుని వెనక నుండి అరణ్యంలో ఉన్న సైన్యం రావాలి.
శత్రువు యొక్క దృష్టిని రెండు వైపులా తిప్పడమే దండనీతి యొక్క ముఖ్య సూత్రం. ఈ విషయంలో అందరూ ఎవరికి తోచిన ఉపాయాన్ని వారు సూచించొచ్చు. సామంత, యాచమనాయకుడు మనల్ని కలుసుకునే వరకు మనం దుర్గంలోనే ఉండి శత్రుదాటిని ఎదుర్కొనడమే ఉచితమని నా అభిప్రాయం అన్నాడు వేలూరు సంస్థాన సేనాధిపతి పద్మనాయకుడు. విలంబం కావించి శత్రువులు నిలదొక్కుకోవడానికి తావివ్వరాదు. కాబట్టి మనం దుర్గద్వారాన్ని తెరుచుకుని శత్రువుల దండయాత్ర చేయడమే మంచిది అన్నాడు తంజావూరు రాజ్య యువరాజు విజయరాఘవ నాయకుడు. మహామంత్రి గారి రెండో సూచన చాలా ఉత్తమమైంది. అలా చేయడమే మనకి శ్రేయదాయకం అని చెప్పాడు కంపరాయుడు. ఆ విధంగా సభలో కొన్ని గడియల చర్చ జరిగింది. పర్యవసానంగా అందరూ మహామంత్రిపైనే సమస్త భారాన్ని మోపారు. దీర్ఘంగా ఆలోచించి మహామంత్రి గోవింద దీక్షితులు తన పథకాన్ని ఈ కింద విధంగా వెల్లడించాడు. 2000 అశ్విక దళంతోనూ 6000 పదాతి దళంతోనూ యువరాజు విజయరాఘవ నాయకుని ఆధిపత్యం పైన ఈ సాయంత్రం మన సేన అరణ్య ప్రదేశానికి వెళ్ళుండాలి. యువరాజుకి సహాయంగా సమర్థుడైన కంపరాయుణ్ణి ఉపసేనాధిపతిగా నియమిస్తున్నాను. మిగతా సైన్యం దుర్గంలోనే ఉంటుంది. దాని నాయకత్వాన్ని సామంత విజయకేసరి నిర్వహిస్తారు. అతనికి తోడుగా సేనాధిపతి పద్మనాయకుడు ఉంటాడు. నా పర్యవేక్షణ దుర్గ సంరక్షణలో ఉంటుంది ఉద్ఘాటించాడు మహామంత్రి. ఆ సాయంకాలం విఘ్నేశ్వర పూజ జరిగింది. పూజానంతరం చండీహోమం యథావిధిగా జరిగింది. గుప్తంగా 10 మంది సైనికులు చొప్పున దుర్గాన్ని వదిలి సైన్యం అరణ్యంలోకి వెళ్లడం ప్రారంభమైంది. పిడుగొచ్చి పడినట్లు రఘునాథ నాయకుడు తిరుచినాపల్లి కోటపై పడ్డాడు. ఆ ధాటికి కోట దద్దరిల్లింది. మధుర జింజి నాయకులిద్దరూ స్వయంగా సైన్యాన్ని హెచ్చరిక చేస్తూ కోట బురుజులపై నుంచి పోరు సలుపుతున్నారు. సలసలా మరుగుతున్న చమురుని కడవలతో కింద కొంపుతున్నారు. ఒక వంక ఫిరంగులు ఉరుములు దొర్లినట్లు వచ్చి పడుతున్నాయి. మరొక పక్క ధనుర్ధారుల బాణ పరంపరని కురిపిస్తున్నారు. వీటన్నింటినీ లక్ష్య పెట్టలేదు మహావీరుడు రఘునాథ నాయకుడు. సోదర సైనికులారా, ధైర్య సాహసాల్ని చెక్కబట్టండి. పుట్టడం గిట్టడం కోసమే అన్న విషయాన్ని మరిచిపోకండి. మరణానికి భయం సైనికుడు కుండరాదు. అలా భయం కలవారు వెంటనే పారిపోండి. నాకది సమ్మతమే. ఆంధ్రుల వీరకీర్తిని పోషించి పోరు సల్పండి. దగ్గరున్నవారిని ఫిరంగులు ఏమీ చేయలేవు. ధనుస్సుకి ధనుస్సే సరైన వదులు. మీరు ధనస్సుల్ని వంచండి. నిచ్చెనలు వేసి ఖడ్గపాణులే మీదకు వెళ్ళండి. కోటలో మొదట కాలు పెట్టిన దళపతికి 25,000 నిష్కాలు బహుమతి దొరుకుతుంది. ఈ విధంగా తన సైన్యానికి హెచ్చరిక చేస్తున్నాడు మహారాజు. ఏనుగులు కుంభస్థలాలు నెత్తురు వరదలు కాగుతుండగా రెండవ రోజు సాయంకాలం కోట సింహద్వారం శిథిలమైపోయింది. అంతే, శరవేగంతో తంజపురి అశ్విక దళం మెరుపు మెరిసినట్లు కోటలోకి ప్రవేశించింది. ఆ వెనక పదాతి దళం దూసుకెళ్ళింది. ఒకటే హాహాకారం చెలరేగింది. దొమ్యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా రఘునాథ నాయకుడే. ఏ మూల చూసినా అతని హెచ్చరికలే. తంజపురి సైనికులు భూతావిష్ణుల వలె పోరు సలుపుతున్నారు. రక్తపాతంచే మొదట ఆకాశం, తర్వాత భూమి ఎర్రబడ్డాయి. మర్నాడు బాలభానుడి అరుణరాగ ప్రభలతో గగనవీధిని అలంకరించాడు. 2 సింహాల తంజపుర ప్రభుత్వ పతాకం తిరుచినాపల్లి కోట బురుజుపై రెపరెపలాడింది. మధుర జింజి నాయకులిద్దరూ బందీలైపోయారు. సామంతరాజు భువనవర్మకి ముఖ్యమైన వార్త తెలిసింది. భువనవర్మ గొప్ప రణనీతిజ్ఞుడు. తనకి అందిన వార్తని అనుసరించి అతడు తన దండనాదుల్ని దళపతుల్ని సమకూర్చి 1000 సైన్యాన్ని వేలూరు కోట సంరక్షణ కిందుంచి మిగతా 50,000 మూలబలాన్ని తోపురు వైపు కదల్చాడు. అంత ముఖ్యమైన వార్త ఏంటంటే సామంతరాజు యాచమనాయకుడు విస్తారమైన సైన్యంతో తోపూరు దుర్గముఖంగా కదిలి శరవేగంతో వెళుతున్నాడు అనేది. భువనవర్మ యొక్క ఈ సమయోచిత చర్య వల్లనే జగ్గరాయునికి ఊపిరి సలపడానికి సమయం చిక్కింది. సమాన లాఘవంగల 2 వ్యాయామ నిపుణులు పరుగు పందెంలో పోటీ పడినట్లు భువనవర్మ యాచమనాయకులు తమ సైన్యాన్ని సమాంతర రేఖలో నడుపుకుంటూ మహావేగంతో వెళుతున్నారు. భువనవర్మ మూలబలాన్ని కదిలించడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉంది. తిరుచినాపల్లిలో ఓటమి తప్పదన్న వార్త తనకి రూఢీగా చేరింది. ఇక మూలం యొక్క ఉపయోగం ఏకోన్ముఖమైపోయింది అని తలంచాడు భువనవర్మ. ఇటు యాచమనాయకుడు, అటు విజయాన్ని వరించిన రఘునాథ నాయకుడు తోపూరుకే వస్తారు. అట్లుండా వేలూరు కోటలో తాను పడి ఉండడంలో ఔచిత్యమేమిటి అని తలంచాడు భువనవర్మ. ఆ రాజన్యుని సమయోచిత యుద్ధచాలనం వల్ల కొన్ని రోజులు తంజాపుర సేనావాహినికి మిక్కిలి భయదాయకమైపోయిందని చెప్పొచ్చు.